అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇద్దరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు భారీ జలకిస్తున్నారు. మాకు మంత్రి పదవులు ఇస్తారా, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాలన్నా? ఇక మేము ఇన్ని రోజులు ఓపిక పట్టినాం, ఇప్పుడు ఓపిక పట్టాం. మంత్రి పదవి ఇస్తా అంటే ఎమ్మెల్యే పదవిలో ఉంటాం, కాంగ్రెస్ పార్టీలో ఉంటాం. ఇక మంత్రి పదవి ఇయ్యలేము అని అనుకుంటే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తాం. ఇక మీ ఇష్టం అని చెప్పి ఇద్దరు ఎమ్మెల్యేలు చేతులెత్తేసేటటువంటి కార్యక్రమం చేశారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ హైకమాండ్ తోటి మాట్లాడుతున్నాడు, హైకమాండ్తో డిస్కస్ చేస్తున్నాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వర్షన్ ఏంది? రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉండేటటువంటి వ్యక్తులకు రేవంత్ రెడ్డి మంత్రి పదవులు ఇద్దామనేటటువంటి ఆలోచనలో ఉన్నాడు. ఇప్పుడు 2 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. ఈ 2 మంత్రి పదవులను రేవంత్ రెడ్డి భర్తీ చేయాలి. కానీ ఇప్పటిదాకా ఎక్కడ కూడా ఫుల్ఫిల్ చేసేటటువంటి దాఖలాలు మనం చూడలే. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు దాటిపోయినా కూడా ఇంకా మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయని చెప్తే కొంతమంది నవ్వుతారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి దగ్గర 3 శాఖలు ఉన్నాయి. ఒకటి హోంశాఖ, ఒకటి ఎడ్యుకేషను, ఇంకొకటి మున్సిపల్. ఈ 3 శాఖలు రేవంత్ రెడ్డి దగ్గరనే పెట్టుకున్నాడు. పోనీ రేవంత్ రెడ్డి 3 శాఖలను కరెక్ట్ వేలో హ్యాండిల్ చేస్తున్నా అంటే ఎక్కడ హ్యాండిల్ చేస్తాడు కనబడదు. రేవంత్ రెడ్డి తన ముఖ్యమంత్రిని కాపాడుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇక ఈ 3 మంత్రి శాఖలను రేవంత్ రెడ్డి ఎక్కడ మెయింటైన్ చేస్తాడు, ఎక్కడ హ్యాండిల్ చేస్తాడు? గట్టిగా వర్షం పడితే హైదరాబాద్లో మొత్తం ఎక్కడికక్కడ చెరువు లెక్క మారిపోయినాయి. నిన్న వర్షం పడితే కార్లు మొత్తం మునిగిపోయినాయి, ఈత కొడుతురు మొత్తం రోడ్డు మీద. నిన్న రేవంత్ రెడ్డి మున్సిపల్ శాఖ మంత్రి, మరి రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నట్టు? రేవంత్ రెడ్డి చర్యలు తీసుకోడు, వార్ రూమ్లో మీటింగ్ పెట్టాడు, అధికారులకు చెప్పాడు. ఎక్కడికక్కడ డ్రైనేజ్లో నిండిపోయి రోడ్లు మొత్తం బ్లాక్ అయిపోయినాయి. నిన్న ట్రాఫిక్ ఘోరం, గచ్చిబౌలి కాడ మొత్తం ట్రాఫిక్ జామ్. రేవంత్ రెడ్డే కదా మంత్రి, మరి రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు? రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడు? సప్పులు లేదు. ఇక ఎడ్యుకేషన్ మినిస్టర్ రేవంత్ రెడ్డి. మరి రేవంత్ రెడ్డి దగ్గర ఎడ్యుకేషన్ ఉంటే ఇలా విద్యా పరిస్థితి ఏంది? తెలంగాణ రాష్ట్రంలో స్కూళ్ళు చక్కగా లేవు, పొరగాళ్ళ కూర్చోనికి బెంచీలు లేవు, చదువుకోనికి పుస్తకాలు లేవు, బోర్డుల మీద రాయడానికి చాక్ పీసులు లేవు, సరైన బువ పెట్టరు గవర్నమెంట్ స్కూల్లో. ఇలా ఏంది పరిస్థితి? రేవంత్ రెడ్డి మంత్రి కదా, గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఆ స్కూళ్ళు మొత్తం రేవంత్ రెడ్డి సెట్ చేయాలి కదా, మరి ఏడ సెట్ చేసిండు? అదొకటే కాదు, రేవంత్ రెడ్డి హోమ్ మినిస్టర్ కూడా రేవంత్ రెడ్డి చేతిలో ఉన్నది. ఇలా తెలంగాణ రాష్ట్రంలో ల్యాండ్ ఆర్డర్ పరిస్థితి ఏంది? ఎంతమంది కొట్టుకొని చంపుకుంటున్నారు, రోడ్ల మీద దాడులు చేసుకుంటున్నారు. గన్ కల్చర్ వచ్చింది మళ్ళీ హైదరాబాద్లో, కత్తులతో పొడుచుకుంటున్నారు. మరి రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నట్టు? చైన్ స్నాచింగ్లు అవుతున్నాయి. గోల్డ్ షాప్లో పోయి దొంగతనం చేస్తున్నారు పట్ట పగలిల్ల. 10 గంటలకు 8 గంటలకు పోయి ఏం చేస్తున్నది పోలీస్ వ్యవస్థ? రేవంత్ రెడ్డి ఎందుకు పట్టించుకోడు? ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎందుకు రేవంత్ రెడ్డి పైన కోప్పడుతున్నారు ఎరికేనా? రేవంత్ రెడ్డి దగ్గర 3 మంత్రి పదవులు ఉన్నాయి, 3 శాఖలు రేవంత్ రెడ్డి దగ్గర పెట్టుకున్నాడు. రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు? ఆయన ముఖ్యమంత్రి పదవే చక్కగా నిర్వహిస్తలేడు. రేవంత్ రెడ్డి చక్కగా పరిపాలన చేస్తున్నాడు, అడ్మినిస్ట్రేషన్ రేవంత్ రెడ్డితో అయితలేదు. ఈ 3 శాఖలు రేవంత్ రెడ్డి దగ్గర ఎందుకు అనేది ఎమ్మెల్యేల వర్షన్. రేవంత్ రెడ్డి ఆయన దగ్గర ఉన్న శాఖలు వేరే వాళ్ళకి ఇవ్వచ్చు కదా అనేది ఎమ్మెల్యేల వర్షన్. ఇంకోటి, ఇద్దరు ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి పైన కోపంతో ఉన్నారు. ఇద్దరు ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి పైన అసహనంతో, అసంతృప్తితో ఉన్నారు. కారణం ఏంది? ఇప్పుడు ఒక ఎమ్మెల్యే, మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఆల్రెడీ రాహుల్ గాంధీని కలిసిండు, రాహుల్ గాంధీతో మాట్లాడిండు. రాజగోపాల్ రెడ్డి క్లియర్గా చెప్పినాడు రాహుల్ గాంధీ కూడా, సార్ మీరు నాకు మాట ఇచ్చిర్రు, మంత్రి పదవి ఇస్తా అని చెప్పిర్రు. నాకు మంత్రి పదవి ఇవ్వకపోతే నేను పార్టీకి రాజీనామా చేస్తా, నేను ఉండలేను. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేసుకుంటూ వచ్చిన, ఎప్పుడో పార్లమెంట్ ఎన్నికల టైంలో చెప్పిర్రు. పార్లమెంట్ ఎన్నికలు అయిపోయి దాదాపు సంవత్సరం అవుతుంది. ఇప్పటిదాకా నేను సైలెన్స్ ఉన్నా, ఇక నేను సైలెన్స్ ఉండను. ఇప్పుడు ఇంకా 2.5 సంవత్సరాల పరిపాలన మాత్రమే ఉన్నది. ఇప్పటికీ నాకు మంత్రి పదవి ఇవ్వకపోతే ఎందుకు, ఇంకా నాకు మంత్రి పదవి ఇవ్వాల్సిందే అని చెప్పి రాజగోపాల్ రెడ్డి హైకమాండ్ కూడా చెప్పొచ్చిండు. ఇప్పుడు ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నాడు, నాకు పదవి ఇవ్వకపోతే నేను రాజీనామా చేస్తా అని రాజగోపాల్ రెడ్డి ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఇప్పుడు దీంట్లో ట్విస్ట్ అని చెప్పనా, రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వడానికి కాంగ్రెస్ అధిష్టానం రెడీగా ఉన్నారు. రేవంత్ రెడ్డి మాత్రం రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి వద్దంటుండట. ఒక్కింట్లో ఇద్దరు అన్నదమ్ములకు ఎట్లు ఇస్తారు? కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఆల్రెడీ మంత్రి పదవి ఉన్నది, రాజగోపాల్ రెడ్డికి ఎందుకు? రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలంటే కోమటిరెడ్డిని రాజీనామా చేయమని చెప్పండి. ఈ ఏదైతే రాజీనామా చేయమని చెప్పండి అనేటటువంటి నినాదం స్టార్ట్ చేసిందే రేవంత్ రెడ్డి అట. రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి కావాలంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డిని రాజీనామా చేయమని చెప్పండి అని చెప్పిందే రేవంత్ రెడ్డి అట. ఈ స్టార్ట్ చేసిందే రేవంత్ రెడ్డి అట. కాబట్టి రేవంత్ రెడ్డి నా మంత్రి పదవిని అడ్డుకుంటున్నాడు అనేది రాజగోపాల్ రెడ్డి వర్షన్. హైకమాండ్ రెడీగా ఉన్నారు రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వడానికి. కానీ రేవంత్ రెడ్డి ఏమో ఆల్రెడీ ఖమ్మంలో 3 మంత్రులు ఉన్నారు,
ఖమ్మం పక్కనే నల్గొండలో ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి ఇస్తే మళ్ళీ 3 మంత్రులు అవుతారు. ఒక్కొక్క జిల్లాలో 3 మంత్రులు ఎందుకు? ఇంకా చాలా మంది ఉన్నారు, వాళ్ళకి మంత్రి పదవులు ఇవ్వాలి. ఉమ్మడి హైదరాబాద్లో మంత్రులు లేరు, అందుకే ఘటం ప్రసాద్కి మంత్రి పదవి ఇవ్వాలని చెప్పి రేవంత్ రెడ్డి ప్లాన్ చేస్తుండట. రేవంత్ రెడ్డి ఏంటంటే ఆయనకు అనుకూలంగా ఉండేటటువంటి వ్యక్తులకు ఆయన మంత్రి పదవులు ఇచ్చుకుంటాడు, నామినేటెడ్ పదవులు ఇచ్చుకుంటాడు, కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇచ్చుకుంటాడు, ఎమ్మెల్సీ పదవులు ఇచ్చుకుంటాడు. కష్టపడేటటువంటి లీడర్లకు మాత్రం మంత్రి పదవులు రావు, నామినేటెడ్ పదవులు రావు, ఏది రాదు. పొద్దుగాల లేస్తే రేవంత్ రెడ్డికి డప్పు కొట్టాలి, మా రేవంత్ అన్న అని చెప్పి గుండెలు బాదుకోవాలి, మా అన్న అద్భుతం సూపర్ అని చెప్పి రోజు పొద్దుగాల లేతే జోకాలి. అప్పుడు రేవంత్ అన్నకు సంతోషం అనిపించి మావోడు అని చెప్పి మంత్రి పదవి ఇస్తాడు, మావోడు అని ఇంకేదైనా పదవి ఇస్తాడు. కానీ రాజగోపాల్ రెడ్డి మంచిగా గట్టిగా పనిచేసే వ్యక్తి కదా, రాజగోపాల్ రెడ్డి అద్భుతంగా పనిచేసే వ్యక్తి, ఆయన పైన అవినీతి ఆరోపణలు లేవు కదా, అసొంటోనికి రేవంత్ రెడ్డి ఇయ్యాడు. మళ్ళీ రాజగోపాల్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాడు కదా, కాబట్టి రాజగోపాల్ రెడ్డి నిజాయితీకి రేవంత్ రెడ్డి మంత్రి పదవి ఇవ్వాలనే ఆలోచనలో లేడు. కానీ రాజగోపాల్ రెడ్డి ఓపెన్ స్టేట్మెంట్ ఉన్నాడు, మంత్రి పదవి ఇవ్వకపోతే రాజీనామా చేస్తా, సింపుల్. ఇన్ని రోజులు ఓపిక పట్టను. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి ఏం గొంతమ్మ కోరిక అడుగుతలేడు, రాజగోపాల్ రెడ్డికి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిండు. భువనగిరి నుండి చామల కిరణ్ కుమార్ రెడ్డిని ఎంపీగా గెలిపించుకుంటే నీకు మంత్రి పదవి ఇస్తాను రాజగోపాల్ రెడ్డికి చెప్తే, రాజగోపాల్ రెడ్డి మస్తు తిరిగి పార్లమెంట్లో చామల కిరణ్ కుమార్ రెడ్డిని ఆయన ఎంపీగా గెలిపించుకున్నాడు. మరి మంత్రి పదవి ఇస్తా అన్నప్పుడు రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలి కదా. ఇప్పటిదాకా రేవంత్ రెడ్డి మంత్రి పదవి ముచ్చట లేదు. రేవంత్ రెడ్డి ఆపుతున్నాడు మంత్రి పదవి ఇవ్వకుండా, రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి రాకుండా రేవంత్ రెడ్డి అడ్డం పడుతున్నాడు ఒక పెద్ద చర్చ. మళ్ళీ రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద కూడా నెట్టిండట. ఉత్తమ్ కుమార్ రెడ్డి అడ్డుకుంటున్నాడు, రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి వాళ్ళ వైఫ్ కూడా మంత్రి పదవి కావాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్నాడు. రాజగోపాల్ రెడ్డికి ఎట్లు ఇస్తారు, ఒక్కింట్లో ఇద్దరు అన్నదమ్ములకు ఎట్లు ఇస్తారు, మరి అట్లిస్తే మా భార్య గుడియమని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి అడ్డం పడుతుండని చెప్పి పాపం ఉత్తమన్న పైన నెట్టారు. కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కాదట, రియాలిటీలో తెలుసుకుంటే రేవంత్ రెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి రాకుండా అడ్డం పడుతున్నది ఒక చర్చ. అందుకే రాజగోపాల్ రెడ్డి కోపం వచ్చి రేవంత్ రెడ్డి పైన ఆయన విమర్శలు చేస్తున్నాడు, రేవంత్ రెడ్డి పైన కోప్పడుతున్నాడు, రేవంత్ రెడ్డి పైన అసంతృప్తితో రాజగోపాల్ రెడ్డి ఉన్నాడు. రేవంత్ రెడ్డిని పొద్దుగాల లేస్తే రాజగోపాల్ రెడ్డి ఎందుకు విమర్శలు చేస్తున్నాడు? రేవంత్ రెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి రాకుండా చేస్తుండు కాబట్టి. సో క్లియర్ కదా. ఇక రెండోది, ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ఉమ్మడి మొత్తం హైదరాబాద్లో, కంప్లీట్ హైదరాబాద్లో ఉప ఎన్నికలప్పుడు గెలిచిరేమో కాంగ్రెస్, కానీ 2023 ఎన్నికలలో, అసెంబ్లీ ఎన్నికలలో మల్రెడ్డి రంగారెడ్డి మాత్రమే ఏది ఇబ్రాహీంపట్నం నుండి మల్రెడ్డి రంగారెడ్డి మాత్రమే గెలిచిండు. కాబట్టి మల్రెడ్డి కూడా నాకు మంత్రి పదవి కావాలని అంటున్నాడు. హైదరాబాద్లో మొత్తం బీఆర్ఎస్ సీట్లే వచ్చినాయి, కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సీట్లు రాలేదు, ఎక్కువైంది ఒక్క సీట్ కూడా రాలేదు హైదరాబాద్లో. కానీ ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి గెలిచిండు. ఎక్కడి నుండి? హైదరాబాద్లోనే ఇబ్రాహీంపట్నం మల్రెడ్డి రంగారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిండు. ఇప్పుడు మల్రెడ్డి రంగారెడ్డి ఏం చెప్తున్నాడు? మొత్తం హైదరాబాద్లో ఒక్క మంత్రి కూడా లేడు, హైదరాబాద్లో ఒక మంత్రి ఉండాలి, హైదరాబాద్లో మొత్తం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలే ఉన్నారు. ఎమ్మెల్యేలు ఏమనుకుంటారట అంటే హైదరాబాద్ మొత్తం మనదే, ఒక్క మంత్రి కూడా లేడు ఇక్కడ, మనమే ఎమ్మెల్యేలం, మనమే మంత్రులం, మన ఇష్టం ఉన్నట్టు చేసుకోవాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రుల లెక్క ఫీల్ అవుతురు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి లెక్క ఫీల్ అవుతురు. కాబట్టి వాళ్ళకు ఒక మంత్రి ఉండాలంటే ఇక్కడ హైదరాబాద్ నుండి కాంగ్రెస్ పార్టీ ఒక మంత్రి పెట్టాలనేటటువంటి ఆలోచనతోటి మల్రెడ్డి రంగారెడ్డి కూడా నాకు మంత్రి పదవి ఇవ్వండి అని చెప్తున్నాడు. ఒకవేళ నేను రెడ్డిని, మీరు ఓసీకి మంత్రి పదవి ఇయ్యొద్దు అనుకుంటే, ఇయ్యలేము అనుకుంటే నేను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తా, ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తా, ఒక బీసీకి టికెట్ ఇవ్వండి, నేను డబ్బులు ఇచ్చి గెలిపించుకుంటా, లేకపోతే ఒక ఎస్సీ ఎస్టీకి టికెట్ ఇవ్వండి, నేను డబ్బులు పెట్టి గెలిపించుకుంటా, ఆయనకు మంత్రి పదవి ఏమని చెప్పి మల్రెడ్డి రంగారెడ్డి చెప్తున్నటువంటి మాట. ఇప్పుడు మొత్తం హైదరాబాద్లో మొత్తం బీఆర్ఎస్ వాళ్ళు గెలిచారు, కేవలం ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి మాత్రమే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి గెలిచిండు. మరి హైదరాబాద్లో ఒక్క మంత్రి పదవి కూడా లేదు కదా. మల్రెడ్డి రంగారెడ్డి అందుకే బాధపడుతున్నాడు, ఒక్క మంత్రి పదవి అయినా హైదరాబాద్లో ఉండాలి, మంత్రులు హైదరాబాద్ నుండి ఉంటే బాగుంటుంది. అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు హైదరాబాద్ నుండి మంత్రులు ఉంటుండే, 2-3 మంత్రులను ఉంటుండే. కానీ ఇప్పుడు కాంగ్రెస్ నుండి ఒక్క మంత్రి కూడా లేడు. కాబట్టి హైదరాబాద్ నుండి నాకు మంత్రి పదవి ఇవ్వండి, ఒకవేళ నాకు ఇవ్వడం ఇష్టం లేకపోతే నేను ఓసీ అనుకుంటే, నేను రెడ్డోని అనుకుంటే ఒక బీసీఓని మంత్రి చేయండి, ఒక బీసీఓనికి టికెట్ ఇవ్వండి, నేను ఇక్కడ ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తా, బీసీఓని గెలిపించుకుంటా, ఎస్సీ ఎస్టీకి టికెట్ ఇవ్వండి, ఎస్సీ ఎస్టీలను కూడా గెలిపించుకుంటా, వాళ్ళకి మంత్రి పదవి ఏమని చెప్పి మల్రెడ్డి రంగారెడ్డి అంతా కూడా చెప్తున్నాడు. నేను రాజీనామా చేస్తే అవసరం అంటే అనుకుంటున్నాడు. కానీ మల్రెడ్డి రంగారెడ్డి కూడా సీరియస్గా ఉన్నాడు, ఒకవేళ నాకు మంత్రి పదవి ఇవ్వకపోతే నేను రిజైన్ చేస్తా. ఇది ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే వర్షన్.
రాజగోపాల్ రెడ్డి రేవంత్ రెడ్డి పైన కోపంతో ఉన్నాడు, మల్రెడ్డి రంగారెడ్డి కూడా రేవంత్ రెడ్డి పైన కోపంతో ఉన్నాడు. మంత్రి పదవి లేకపోతే రిజైన్ చేస్తామనేటటువంటి ఆలోచనలో ఉన్నారు. ఆల్రెడీ ఆయన ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చిండు మల్రెడ్డి రంగారెడ్డి, లేదు నాకు మంత్రి పదవి రాకపోతే నేను ఒప్పుకోను, హైదరాబాద్లో ఒక్క మంత్రి లేరు ఏంది ఇది అని చెప్పి మల్రెడ్డి కోప్పడ్డాడు. ఇప్పుడు గడ్డం ప్రసాద్కి మంత్రి పదవి ఇవ్వడానికి రేవంత్ రెడ్డి సిద్ధమవుతున్నాడు. ఇప్పుడు హైదరాబాద్లో మొన్న నవీన్ యాదవ్ గెలిచిండు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల, సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుండి శ్రీ గణేష్ గెలిచిండు. వీళ్ళు ఉప ఎన్నికలలో గెలిచిండ్రు. 2023 ఎన్నికలలో ఏం గెలవలే. 2023 ఎన్నికలలో హైదరాబాద్లో మొత్తం గంప గుత్త బీఆర్ఎస్, ఒక ఇబ్రాహీంపట్నం మినహాయిస్తే. అందుకే ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే నాకు మంత్రి పదవి కావాలంటున్నాడు. హైదరాబాద్ నుండి నేను ఒక మంత్రి ఉండాలంటున్నాడు. హైదరాబాద్ నుండి మొత్తం ఎవరు లేరు మంత్రులు, నేను ఉండాలంటున్నాడు. ఉమ్మడి రంగారెడ్డి నుండి నేను ఒక మంత్రి ఉంటే బాగుంటుంది అనేది ఆయన వర్షన్. ఇక రేవంత్ రెడ్డి మాత్రం ఎక్కడ మంత్రి పదవులు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాడు. రేవంత్ రెడ్డి ఎంతసేపు బాలు నాయక్ ఇవ్వాలి, లేకపోతే రామచంద్ర నాయక్ ఇవ్వాలి, లేకపోతే సుదర్శన్ రెడ్డికి ఇవ్వాలి, ప్రేమ్ సాగర్ రావుకి ఇవ్వాలి, ఇవో రేవంత్ రెడ్డి ఆయనకు దగ్గర ఉండేటటువంటి వ్యక్తులకు ఇవ్వాలనేది ఆయన ఆలోచన, ఆయన వర్షన్. చూద్దాం ఏం జరగబోతుందో. మొత్తానికి ఇద్దరు ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి పైన అసంతృప్తితో ఉన్నారు, రాజీనామాకు రెడీ అయ్యారు. ఇక ఓపెన్ ఏ టైంలో అయినా వాళ్ళకి మంత్రి పదవి రాకపోతే వాళ్ళు రాజీనామా చేస్తారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. చూద్దాం ఏం జరగబోతుంది. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. అందరికి నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.